తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోతో పాటుగా ఎవరైతే తెలంగాణలో ఎవరికైతే ఇంకా ఈ నెల పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదో, సో జమ కానటువంటి వారందరికీ కూడా వారికి పెన్షన్ డబ్బులు మరి జమ కావాల్సినటువంటి వారి పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు మీ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకైతే చెప్పడానికైతే ప్రయత్నిస్తామన్నమాట. సో దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు మహిళలకు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు దాదాపు 2,50,000 మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను పూర్తిగానైతే రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అన్నమాట. ఇక మరి రద్దు చేసిన నేపథ్యంలో మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ మరి వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల అవుతాయో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఒకటి తర్వాత ఒకటి. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త శుభవార్తలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త ఆసరా కొత్త చేయూత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు రానున్నటువంటి మరో 10 నుంచి 15 రోజులలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల నుంచి రిలీజ్ చేయాలా, రాబోతున్నటువంటి ఆగస్టు నెల నుంచి రిలీజ్ చేయాలా అన్నదానిపై డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా 2,500 రూపాయలు, ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మనకి రాబోతున్నటువంటి నెల నుంచి జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మన తెలంగాణలో అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఇంకా మే నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదు. జూన్ నెల చివరాఖరులో జమ చేసినప్పటికీ వారందరికీ కూడా ఈ జూలై 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి వారి పెన్షన్ డబ్బులను అయితే ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.